దోస్తులు వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే ఈ ఫీవర్ వల్ల 3 days మస్తు ఫీవర్ వచ్చింది దోస్తులు. ఇవాళ కూడా చాలా ఫీవర్ ఉంది, కానీ మీరు మస్తు మంది వీడియోస్ పెట్టండి, మీ వీడియోస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం అది ఇదని కామెంట్స్ పెడుతున్నారు. ఇక అందుకే మెల్లగా కొంచెం ఓపిక తెచ్చుకొని వీడియో అయితే చేస్తున్నాం దోస్తులు. ఈరోజు వీడియో ఏంటిదనంటే పుట్టింట్లో ఉంటే పార్ట్ 24. ఆగండి స్కిప్ చేయకండి. వీడియోస్ అయితే ల్యాగ్ చేయడం నాకు ఇష్టం లేదు. మీరు స్టార్టింగ్ నుంచి చూసుంటే మన వీడియోస్ ఎక్కడ కానీ ల్యాగ్ అస్సలు ఉండదు. అందుకే బంటి పెళ్ళి అవన్నీ చూపించట్లేదు దోస్తులు. ఇప్పుడైతే వీడియోలో బంటి పెళ్ళి అయింది. నెక్స్ట్ సంధ్య ఉన్న చిట్టి డెలివరీ వీడియోస్ అయితే చూపిస్తాము. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాం దోస్తులు. హెల్త్ అస్సలు సహకరించట్లేదు, అందుకే వీడియోస్ డిలే అవుతున్నాయి. ఇప్పుడు అర్థం చేసుకుంటానని అనుకుంటున్నాం దోస్తులు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడు ఎట్లున్నది బిడ్డ? కొంచెం ఆయాసం తగ్గిందా అనవ్వా? అమ్మ ఇప్పుడే కొంచెం తగ్గిందే. సాయంత్రం ఈయన ఫోన్ చేసి రమ్మనన్న, అత్తమ్మకు కూడా చెప్పమని చెప్పిన, రేపు హాస్పిటల్ పోవుడున్నది, ఇక మరి పోదాము రా అని చెప్పిన. ఆఫీస్ నుంచి ఇటే రమ్మని చెప్పిందే. మంచిది బిడ్డ, నేను కూడా మీ అత్తమ్మకు ఫోన్ చేసి చెప్తా, బంటిగా నుండి చెప్తా, అటు ఇటు మీ ఆయనకు ఆసరైతాడు. ఇక డెలివరీ టైం దాటిపాయే, ఇంకా డెలివరీ కాకపాయే, ఇక నార్మల్ డెలివరీ కోసం చూస్తే ఇక ఈ టైం అదేపాయ బిడ్డ. ఇక రేపు బంటిగాన్ని ఉండమని చెప్తా, అది ఉన్నాడు, ఇద్దరు కలిసి వస్తారు హాస్పిటల్కు, నేను కూడా అత్తిగా అందరం ఉంటే నీకు ధైర్యం వేరే ఉంటుంది. అడొక్కడత్తి చాలదానే, ఆమె ఎందుకు అద్దు, కొత్తగా పెళ్ళైంది కదా మళ్ళీ ఏమన్నా అనుకుంటుంది. పటు మళ్ళా తెల్లారన్న అత్తది పటు, నీ కొడుకో బిడ్డ పుట్టినాక చూడ్డానికి వస్తారు. అమ్మా నీకు పిలిచి చెప్పు మరి రేపు ఆఫీస్ లీవ్ పెట్టుకోమని. బిడ్డ చెప్తావు. అరే బంటి చెప్పే అమ్మా, ఏందే? బిడ్డ ఇలా ఆఫీస్ లేదు కదా నీకు, రేపు ఒక్కరోజు లీవ్ పెట్టుకో బిడ్డ. రేపు అక్కను హాస్పిటల్ తీసుకుపోయేది ఉన్నది, డెలివరీ డేట్ దాటిపోయింది. అక్కకు డెలివరీ చేపిద్దాం, బాగా ఆయాసం అవుతుందట, నిన్న నుంచి అక్క అంతా నొప్పి లేస్తుంది అని అంటుంది. రేపు రమ్మన్నది డాక్టర్ అమ్మ, రేపు పోతే డెలివరీ చేస్తుందట. రేపు ఆఫీస్కి లీవ్ పెట్టుకో, కొంచెం బావకు అటు ఇటు ఆసరుంటావు. బాపుని రమ్మంటే నాకు హాస్పిటల్లో ఎక్కువ తెలియదు, నేను రాను అని అన్నాడు. ఇక బావ నువ్వు ఉంటే కొద్దిగా ధైర్యం ఉంటుంది, ఎవ్వరు మొగలు లేకపోతే ఎట్లుంటుంది చెప్పు. సరేనే అమ్మ, అత్తపాటు ఏమైతుంది అని ఒక్కరోజైనా లీవ్ పెట్టుకోనా గాని. అది ఎంగెత్తాందిరా? లేదే అమ్మ, అది ఇంకా లేవలే, అంత చేతన అయితలేదట, పండుకున్నది. గీ 10 అవుతుంది ఇంకా లేవలేదు అరా నీ పెండ్లం? గీ టైం దాకా వంటే ఎట్లారా చెప్పు. వాళ్ళ ఇంటికాడ ఒక్కతే బిడ్డగానే కొద్దిగా గావురంగా పెరిగింది కదా, ఇక అందుకే లేత్తలేదు. లెమ్మని చెప్పిన ఇప్పుడే లేచి మొహం కడుగుతాను కావచ్చు మరి. బంటి గట్లయితే ఎట్లరా చెప్పు, మెల్లగా లేచి ఈ పని నేర్పియాలి. నువ్వు దాన్ని వెనకేసుక రాకపో, పోయి లేపో, 10 అవుతుంది, ఎవరైనా చూస్తే నవ్వుతారు. పో 10 అవుతుంది, లేచి ముఖం కడుగు అనుపో. అమ్మ పోతానా? అమ్మని కోడలు 10 దాకా వంటుంది. నేను 10 దాకా వంటే మా అత్తమ్మనైతే ఊకూకనే పోవు. చేద్దాం బిడ్డ, కొత్తగా పెళ్ళయిందా, ఏమన్నా అందామంటే బంటి గానితో బాధ. ఈడు మస్తు దాని కొంగు చుట్టూరే తిరుగుతాడు, మస్తు వెనకేసుకొస్తాడు దాన్ని. హే మనకు బిడ్డ నేనేమంట గాని, ఇది ఇంకా మంచిగా అన్నదిగా, లేపుదాం మెల్లగా. స్వీట్ తెల్లారింది లేవే, 10 అవుతుందిలే. ఇంకా కొద్దిసేపు పడుకుంటారా ప్లీజ్ రా, వదిలేరా నన్ను. లేవే, మా అమ్మ ఉన్ను మా అక్క అత్తారులే. అన్ని అబద్ధాలు చెప్తావేంద్రా? వాళ్ళు లేనే లేరు, వాళ్ళు ఆమె మీ అక్కేమో మీ అక్క బెడ్రూమ్లో అన్నది. నువ్వెందుకురా నన్ను అబద్ధాలు చెప్పి టెన్షన్ పెట్టిస్తావు? నువ్వు నేను లేపితే లేత్తలేవు కానీ, అందుకే మా అమ్మ ఉన్న మా అక్క అత్తారనవలే లేచి కూర్చున్నావు దెబ్బకు. ఇంకా నిద్ర వస్తాందిరా. అనుకున్న కాడికి చాలు కానీ లేచి మొహంగాడు పోవే. మామ ఇప్పటికైనా ఆమె సీరియస్ అవుతుంది. గీ టైం దాకా వండుకుంటే ఎట్లరా, ఇంటి కోడలు గీ టైం దాకా వండుకోవద్దు, మంచిది కాదు అని తిడుతుంది. పో నడు, పోయి మొహం కడుక్కొని స్నానం చేసి రాపో. ఎందుకురా అట్లా చెప్తావు? నేను మా ఇంటికాడ మంచిగా 11 దాకా వండుకునేదాన్ని. కత్తే నన్ను వండుకొని ఇస్తలేరు. ఇక మీ అక్కను మీ అమ్మ అయితే కనీసం నన్ను ఓర్వ కూడా ఓర్తలేరురా. సరే తీయ వదిలేసే, నేను రేపు ఆఫీస్కి పోతలేను, లీవ్ పెట్టుకుంటానా. అవునా? ఎందుకురా? ఎటన్నా నన్ను బయటికి తీసుకొని వెళ్తానవా ఏంది? బయటికి కాదు, ఎటు కాదే, రేపు మా అక్క డెలివరీకి తీసుకుపోతారట, ఇక అందుకే లీవ్ పెట్టుకోమన్నది మా అమ్మ. అందుకే ఇక లీవ్ పెడతా. మా అక్కకు ఇక కొడుకో బిడ్డ పుడతారు కానీ, అందుకే. మొన్న మా ఇంటికి పోదాం, గా పోషమ్మ బోనాలు ఎత్తారంటే మీ అమ్మ ఏమన్నదిరా, లీవ్ పెట్టుకొని గాడికి ఎందుకే, నువ్వు పోయిరాపో, ఆడు మొన్నటిదాకా ఫుల్ లీవులు పెట్టిండు పెళ్లి కోసము అది ఇదని మాట్లాడింది. ఇప్పుడేమో నువ్వు మీ అక్క కోసం లీవ్ పెట్టుకొని ఉంటానవేంద్రా? ఇప్పుడు మరి ఏమనలేదారా మీ అమ్మ? అవన్నీ మాట్లాడద్దే, ఇక ఎంతైనా అక్క కదనే. పో నువ్వు స్నానం వేసి రెడీగా పో.
అది ఎంతైనా మీరు ఒక్కటే ఓ బంగారం లే. జీన్స్తోని మా అమ్మకి గనవాడికి తల్లి మళ్ళా నన్ను పొట్టు పొట్టు తిడుతుంది. ఫస్ట్ వెంటనే పోయి మొహం కడిగి స్నానం చేయిపో. అచ్చా మీ అమ్మ నిన్ను తిడుతుందా? ఇదే జీన్స్ తోని మొహం కడుక్కొని వాళ్ళ దగ్గర పోయి ఏం ఎత్తారు అని మాట్లాడతా. అప్పుడు ఏం చెప్తావు చూస్తా. కడకచ్చుకొని స్నానం చేసేత్తతి. నువ్వైతే టెన్షన్ పడకు. తొందరగా పో. పోతానా అమ్మా, అంత ఆయాసం అవుతుంది. నాకు కూడా అస్సలు చేతనైతే లేదు. ఇక 9 నెలలు పడ్డాయి కానీ అంతా ఇట్లనో అవుతుంది అమ్మ. అంతా టెన్షన్ పెరుగుతుంది నాకు రోజు రోజుకి. బిడ్డ గట్ట టెన్షన్ పడితే నడుతుందా అని అవ్వ మంచిగా ధైర్యంగా ఉండాలి. ఏం కాదు, మంచిగా డెలివరీ అవుతావు నువ్వు. చక్కటి కొడుకు పుడతాను నీకు, నువ్వు టెన్షన్ పడద్దు. ఏమో తీయే, కొడుకో బిడ్డో ఎవరైనా ఒక్కటే. అదే కానీ బిడ్డ ఎవరైతే ఏంది కానీ మంచిగా ఉంటే అయిపోయాయి అంతే మనకు. అమ్మ వదనోళ్ళు ఫోన్ చేసిర్రా అనే వదనకి ఎవరు పుడతారో ఏమో. బిడ్డ అన్నయ్య కూడా ఆఫీస్ పోయిండు, మరి అత్త అన్నాడు ఇంకా రాలే ఆడు కూడా. సీమంతం ఏమంటే సీమంతం చేయకపోతురి, ఏది వేయకపోతురి. నాకు అబద్ధం ఎందుకు గాని మా అత్తమ్మ చేస్తా అన్నదే, నేనే అద్దు అని అన్నం నేను ఉన్నీనా. ఇక ఆమె పాపం చేస్తా, నాకు ఒక్కతేనాయే కోడలు, బిడ్డ అయినా అదే కోడలైనా అదే. నేను చేస్తా అంటే ఈయన అద్దన్నాడు. ఇప్పటికే లొల్లులైతానే అందరి కళ్ళలో పడతాం, అద్దు అని అన్నాడే. నిన్ను కాదు బిడ్డ, నీకు సీమంతం ఏం చేస్తా అన్నా కానీ శ్రీనద్దు అన్నాడు. కానీ కోడళ్ళు అంటానా అది 5 నెలల ఎత్తమే అని అంటే, అప్పుడు మా వాళ్ళు 7 నెలల ఎత్తారు, 9 నెలల ఎత్తారు అని అన్నది. ఇక దాని అవ్వేమో మొన్ననే నా కొడుకు పెళ్ళి గుప్పుడేం ఫంక్షన్ చేయాలి వదిన, ఇక చెయ్యా, ఇక అదే పాయ అని మళ్ళీ అన్నది. చూసినావా దాని అవ్వగారి మాటలు. ఇక ఓ నీ వదిన అయితే ఇక బౌరువుల మాటలు మాట్లాడుతుంది. ఇడికి వచ్చి ఇంటి బిల్డప్లు ఇస్తుంది. బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. తీయ ఊకోవే. ఎవరో ఫోన్ చేస్తారు, ఆగు ఎవరో ఫోన్ చేస్తారు చూస్తా. మాట్లాడు. వదిన నేను. చెప్పు జ్యోతి, ఏంటిది? లేదు వదిన, బిడ్డ బాగా ఆయాసం అంటుంది. డాక్టర్ ఫోన్ ఎత్తే రేపు తీసుకొని రారి అని అన్నాడు. ఇక డెలివరీ డేట్ దాటిపాయే, 10 నెలలు అయినా కానీ నొప్పులు రావా ఏం రావా, ఇలా కొంచెం బాగా ఆయాసం ఉన్నది అని అన్నది. వాళ్ళు నువ్వు ఫోన్ ఎత్తే అల్లుడు అత్త అన్నాడట ఆఫీస్ నుంచిటే. మరి నువ్వు కూడా రేపు రావదినా హాస్పిటల్కు, సరేనా? అయ్యో నేనేం రావాలి, ఇక నా బిడ్డ కూడా ఇట్లనే ఉండే 9 నెలలు. నేను వచ్చి గాడుంటే నడుతుందా? మీరున్నారు కదా చాలదా, ఇక నేను పుట్టినాక అత్తది. గట్లుంటుందా వదిన, నువ్వు రాకపోతే ఇట్లా మళ్ళీ పోవా సాయంత్రం? నీకు మనవడో మనవరాలో పుట్టినాక చూసి పోదు, తీరా రాదు. చెప్తా పాటు ఇప్పుడు ఎట్లున్నా అట సంధ్యకు కొంచెం ఓకేనా? మరి ఇప్పుడే పాలు తాగి పడుకున్నది వదిన, కొంచెం బాగా ఆయాసమే ఉన్నదట కడుపులా. మరి నా కొడుకు ఒక్క ముచ్చట కూడా ఫోన్ చేసి చెప్పలేదు. మరి అల్లునికి కూడా ఇప్పుడే ఫోన్ చేసి చెప్పినాం, బాగా ఆయాసం అవుతుంది అన్న వల్లే సరే రేపు తీసుకోపోదామని. నా కోడలు ఏం చెప్తాను మరి? ఇన్న ఉన్నదా అవ్వగారింటి కాడున్నదా? ఇన్నే ఉన్నది వదిన, పోలే అవ్వగారింటికి. ఇక సంధ్య ఇట్లున్నదని ఇన్నే ఉండమన్నాం. ఇక అదో పని ఇదో పని చేసుకుంటా ఉంటుంది. మంచిది, సరే రేపు పొద్దుగాలైతే ఫోన్ చెయ్యి, నేను వచ్చేటట్టుంటే అత్త. వదిన సరే మరి ఉంటానా. అది నవ్వకైతే 100 ఏళ్ళ ఆయుషే బిడ్డ. ఎప్పుడు తన అవ్వగారిని తలుసుకున్నా అప్పుడే ఫోన్ వస్తుంది. అవునానే అమ్మ, ఏమైందే వదినకి? నొప్పులు వస్తానే అట్నా? ఏం కాదు కానీ కొంచెం ఆయాసం అవుతుందట, బాగా కడుపులో వస్తున్నదట. రేపు ఇక డాక్టర్ కాట ఫోన్ చేస్తే రేపు తీసుకొని రారి డెలివరీ చేద్దామన్నాడట. నువ్వు రావదినా రేపు అని ఫోన్ చేసింది. అవునానే సరే పొద్దున పోయి సాయంత్రం వరకు రాపోనే, నేను ఆఫీస్ పోకు అని చెప్తా, రేపు ఇంటికాడనే ఉండు అని చెప్తా. పో, మళ్ళీ పోకపోతే ఫీల్ అవుతారు. ఇక బిడ్డ నీకు 9 నెలలు పడ్డాయి, నిన్ను వదిలేసి ఎట్లా పోవాలి? అమ్మమ్మని రమ్మంటే నేను అమ్మమ్మను ఫోన్ చేసి సాయంత్రం బస్కు రావే అవ్వ, మరి కోడలకు ఆయాసం ఉన్నదట, రేపు పోయత్త, మళ్ళీ పోకపోతే ఎన్ని మాటలు అంటుందో అది. పోయత్త నువ్వు బిడ్డ దగ్గర ఉండేవని అమ్మమ్మకు ఫోన్ ఎత్తుతి. సరేనే అమ్మ, అమ్మమ్మని రమ్మని మరి నన్ను కూడా ఉండవని అంట. 2 ఉంటారు. నువ్వు టెన్షన్ పడకపోయిరా, మళ్ళీ పోకుంటావు బాధ, పోతావు బాధ. పోకపోతే అన్న ఏమంటాడు? చూసినావా అని బిడ్డ ఆఫీస్కి వేయండి. మరి ఒక్క ముచ్చటనన్న అమ్మ సంధ్యకు అవస్తున్నది అట్నే, రేపు పోదామా హాస్పిటల్కు మరి అని ఇటచ్చి నన్ను తీసుకొని పోతాడా? ఆయనకాడ ఆయన ఆఫీస్ నుంచి అటు అత్తగారింటికే పోతా అని చెప్పిండట. ఆడు పతీకం అత్తగారి మాటలు ఈనుడు. పెద్దయ్యే వదిలేసేయి. బిడ్డానికి ఏమైనా వేసుకురావన్నా? ఇప్పుడు ఏమద్దే అమ్మ, నేను కొద్దిసేపు పడుకుంటా. పడుకో బిడ్డ, నేను కొన్ని బోళ్ళు ఉన్నాయి తోముకొని ఇల్లాకిలు ఉడుతా, సరేనా? సరేనా అమ్మ, పో పని వేసుకపో. అయితే ఫోన్ చేసి రమ్మని చెప్పే. ఎత్త బిడ్డ ఇప్పుడు ఎత్త, అమ్మమ్మకు ఫోన్ చేసి రమ్మని చెప్తా. గాని అన్నదే మా అత్తనన్నదా రానన్నదా?
బిడ్డ నేను ఇప్పుడు అది చేంజ్ చేయాలి, నా బిడ్డ కూడా 9 నెలలు వాడే, ఇక కొడుకో బిడ్డ పుట్టినాక వచ్చి చూడనా తీయి వదినా అని అన్నది. అనే ఆమెకి ఇప్పటికి కూడా బిడ్డ అంటేనే పౌరం, రాను రాను అని అంటుంది. అయితే రమ్మన్న బిడ్డ ఆమె రాని రాకపోని గంతే, రమ్మనైతే రమ్మనుడు మన బాధ్యత గంతే. అంతేనే అమ్మ. అమ్మ అక్క ఏం వేస్తున్నారు ఇద్దరు? వేసినావా అనే ముఖం కడిగినా లేదా? ఇప్పుడే లేచినత్తమ్మ కడిగినా. అదే పిల్ల నీకంటే కోపం వస్తుంది కానీ 10 దాకా ఎవరన్నా అంటారు అత్తగారింటికాడ జట్ట అందరి మీద నిద్ర మనం విన్నే పోతుందట. పండుకోవద్దు, పొద్దుగా లేచి ఇంత పని చేసుకోవాలి కానీ ఈ టైం దాకా వంట నడుస్తా, అది అవ్వగారింటికాడ వన్నట్టు వంట నడుస్తుందా అనే మీరు గట్లా అంటారేంది? నేను మా ఇంటికాడ అట్లనే పెరిగిన, మా అమ్మ చెప్పింది కదా పనులేం రావు మెల్లమెల్లగా నేర్పిర్రి అని. స్వీటీ పనులు రావు అని చెప్పింది కానీ మెల్లమెల్లగా నేర్చుకోవాలి. నువ్వే లేచి మెల్లగా 6కి లేవాలి, లేచి కొంచెం పని చేయాలి, అత్తమ్మకి ఏమన్నా హెల్ప్ చేయాలి. గీ టైం దాకా పడుకుంటే ఎట్లా చెప్పు? బంటికి ఆఫీస్ పోతే బాక్స్ అన్న పెట్టివా చెప్పు? అక్క ఏమైంది ఇప్పుడు? బంటి వాళ్ళ లీవే కదా అందుకే పడుకున్నా. నైట్ అస్సలు నిద్ర అట్లే మస్తు తలనొచ్చిందని పడుకున్నా. పడుకుంటే మానగాని ఇప్పటి నుంచి అయినా మెల్లమెల్లగా లేసుడు ట్రై చెయ్యి. పొద్దున లేచి కొంచెం పని చెయ్యి సరేనా? కానీ గీ ఏం బట్టలే నీకెన్నడో చెప్తే కానీ గీ జీన్సులు గీ పొట్టి పొట్టి డ్రెస్సులు ఇంట్లో వేసుకోకే, కొంచెం చీర కట్టుకొని మంచిగా ఉండే అని. నువ్వు నైట్ నిద్ర పడతలేదు ఆ చీరలా అని ఇప్పి డ్రెస్ వేసుకున్నా. స్నానం చేస్తా కానీ చూస్తే పేర్లో పెడతారు. పో నాడు స్నానం చేసి ఫస్ట్ చీర కట్టుకపో. మీరు ఏది చేసినా ఓర్వరు కానీ అక్క నీకు నొప్పి లేస్తుందేమో, ఇప్పుడు ఎట్లున్నది? కొంచెం బాగానే ఉన్నది రా. ఇంత ముందే పాలు తాగినా కొంచెం సేపు ఇట్లా పడుకొని లేచిన. రేపు డెలివరీ కదా, డెలివరీకి పోదామని. అవునా, జాగ్రత్తగా వెళ్ళేసి రండి. నువ్వు కూడా రావే, అందరం కలిసి పోయొద్దాం. మన పిక్నిక్ నేను కూడా రావడానికి. ఇక నేనేం రావాలి అత్తమ్మ, వీరు వెళ్ళి రండి. ఫస్ట్ అయితే స్నానం అయిపోవే, ఆ బట్టలతోని బయటికి పోకు. జ్యోతల కోడలు చూడు మొత్తం పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటానని పేర్లు పెడతారు. పో నాడు స్నానం చేసి చీర కట్టుకొని అన్నం తినిపో. తీపోతానా అని బిడ్డ దీని బట్టలు దీని కథ. ఇక ఏమన్నా అంటే మీరు నన్ను ఓర్వనే ఓర్తలేరు అని అంటుంది. తీయమని ఏమనకు, ఆమె ఉండే తట్టే ఉండని కాదప్ప. ఎందుకు చెప్పు? ఆమె అట్లా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ పెరిగింది కాబట్టి కొంచెం మెల్లమెల్లగా ఇక్కడ అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. నువ్వు కూడా సైలెంట్గా ఉన్నావని ఏమనకు. ఏమంటాను బిడ్డ, వాళ్ళని చూస్తే పేర్లే పెడతారు. రేపు మీ అత్త వస్తుంది, నీ కొడుకో బిడ్డ పుడితే ఆలోలు ఇలోలు చూడడానికి వస్తారు. గట్లా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే వాళ్ళు ఏమంటారు చెప్పు? అదే నేర్చుకుంటా బంటి కానీ చెప్పు. ఆడు చెప్తారు కానీ ఆమెకు డైరెక్ట్ చెప్తా ఫీల్ అవుతుంది సరేనా? సరే బిడ్డ సరే. బిడ్డ నువ్వైతే కొద్దిసేపు పడుకో, నేను పని ఎత్తా, బట్టలు అయ్యోటి సర్దుతాయిగా. రేపే కదా హాస్పిటల్ పోవుడు. అన్నం కూర వేసి బట్టలు అన్నీ సర్దుతా. సరేనా అమ్మ? సర్దుకపోయిగా సాయంత్రం కూడా అయింది. ఈయన కూడా ఆత్తాను కావచ్చు, దగ్గర దాకా రావచ్చు. బిడ్డ నేను పని చేసుకుంటా, మరి వేసుకపోవే అమ్మ. పన్నవారా పాపు పండుకోలేదే, ఇప్పుడే వస్తాను కానీ పొలం కాడ నుంచి. బిడ్డ అమ్మేటి పోయిందిరా? ఇంట్లో పిలుస్తావు అమ్మా అమ్మా. తనవే నర్సు ఇంట్లో చెమ్మ చెక్క ఆడుకుంటాను, నువ్వు కూడా వచ్చి ఆడతావా? ఏందే అమ్మ గట్ల మాట్లాడతావు బాబుతోని? లేకుంటే ఏంది బిడ్డ, ఇంట్లో ఏం చెప్తా బోల్డవుతానా? ఏందో అమ్మ అమ్మ నువ్వు మొత్తుకున్నావని నేను గబగా ఊరికెత్తి. అయ్యో చెమ్మ చెక్క ఆడతానా అని పడితివి, ఎందుకే అంత కోపం వస్తుంది నీకు? నేను పిలుస్తానే లేదేం లేదు కానీ చెప్పు, ఏంటిదో ముచ్చట? లేదు, సాయంత్రం అయింది, కొడుకు ఇంకా రాలేదా? కొడుకు ఎందుకు అత్తాడు అని పెళ్ళానికట కడుపులో అవస్థ అవుతుందట, రేపు హాస్పిటల్ తీసుకోవద్దలట. ఫోన్ చేసి చెప్పిన వాళ్ళే ఆడ ఆఫీస్ నుంచి అట అత్తగారింటికి పోతాడట. అవునా? ఇప్పుడు ఎట్లున్నదట మరి సంధ్య? నీకెంది మంచిగానే ఉన్నదట కానీ కొంచెం కడుపులో అవస్థ ఉన్నదట. రేపు హాస్పిటల్లో జాయిన్ చేస్తే డెలివరీ చేస్తారట రేపు. ఓ అవునా? నువ్వు ఓవానే మరి? పోనా ఇక పోకపోతే ఏం చెప్తా? దాని అవ్వ ఫోన్ చేసి రమ్మని అంటాను కానీ ఇక బిడ్డ ఇట్లున్నదా ఎట్లా పోవాలని చూస్తానా. పోకపోతే ఎట్లుంటదా? ఏమన్నా అనుకోడా కొడుకు? పోవాలి, పోయి చూసిరా పో. పుట్టినాక సాయంత్రం రారాదు, అయిపోతుంది. కొడుకు అనుకోడా కానీ కొడుకు అనుకోకుంటే ఏం చేస్తాడు? కొడుకు అనుకునుడే కోడలు అనుకునుడే. ఉంట పోవే బిడ్డ దగ్గర సాయంత్రం దాకా. పో, నిన్ను నమ్మి పోతానా నేను? మా అవ్వను రమ్మని అన్నా. ఇక మా అవ్వ అయితేనే ఉంటది, దీనికి కావాలి. మా అవ్వ వస్తుంది ఇక ఉంటానన్నది. ఇక చిట్టోళ్ళ అత్తమ్మ కూడా వస్తుంది. ఇక చిట్టికి కూడా డెలివరీ చేయించుదాం. ఇక మళ్ళీ మంచి రోజులు లేవాట, బిడ్డకు కూడా కడుపులో అవస్థ అవుతుందట. ఇక చేయించుదాం మన చిట్టవ్వకు కూడా.
సరే అదే టైం వస్తే అవుతుందా కానీ ఇప్పుడు బిడ్డకు 9 నెలలు పడ్డాయి కదా నొప్పులు వస్తే అవి అవుతాయా కానీ నువ్వైతే రేపు ఆ బీరువల ఓ 5,000 ఉన్నాయి పట్టుకొని ఓ హాస్పిటల్కు. నేను ఎందుకు పట్టుకోవచ్చు 5,000? నాకేం పని? 500 పట్టుకొని పోతాగంతే, బస్ ఛార్జీలు పెట్టుకుంటా కానీ 5,000 పట్టుకోయి ఏం చేయమన్నావయ్యా? ఏం లేదు గట్లనే చేతులు ఉండాలి హాస్పిటల్ పోయినప్పుడు చేతులు ఉండకపోతే ఎట్లుంటుంది చెప్పు కొడుకు ఏమన్నా అనుకోడా. ఎందుకు అనుకుంటాడు వాడు కూడా రూపాయి పెట్టద్దు, వాళ్ళ అత్తమ్మ ఇట్లా పెట్టాలా? మనం ఎందుకు పెట్టుకున్నాడు? రేపు మన బిడ్డ డెలివరీ అయితే మనం పెట్టుకోకపోతే వాళ్ళు పెట్టుకుంటారు చెప్పు. మన ఉడితే బట్టలు కొనుడో గిట్టలు కొనుడో దేకుంటే ఏమన్నా అనుకోరా అనే ఇంకా బట్టలు ఏమన్నా కొనకుంటే ఎట్లుంటుంది చెప్పు. ఏమన్నా పైసలు చేతిలో లేకుంటే ఎట్లుంటుంది. తేరా తీయరాదు, మన ఇంటికి వచ్చినాడు మనం కొనుక్కోమా? నువ్వు అన్ని వింతలు ఎత్తావు. పడ్డాయి నీకు నచ్చినట్టు ఏ కానీ మీ అమ్మ అత్తనన్నదా రేపు? మా అత్త అన్నది మరి పొద్దుగాల బస్ కత్తది కావచ్చు. సరే యా రెడీ అయ్యిర్రా అత్తమ్మ టైం అవుతుంది హాస్పిటల్కి పోవద్దా తొందర పోదాం రెడీ అయ్యిర్రా. అడిగాన మల్లుడు ఇక ఓవడే బంటిగాడు కార్లో బ్యాగ్ పెడదాని వేయిండు, ఇక అందరం రెడీనే. అత్తమ్మ లేట్ అవుతుంది మరి పోదాం పార్రి. మల్లుడు మీ అమ్మ అత్తనన్నదా ఫోన్ చేసిందా? అత్తనన్నది అత్తమ్మ డెలివరీ చేసే టైంకి వెళ్తా అని అన్నది. అయ్యా మంచిది, మరి నేను ఒక్కదానే ఉంటే కొద్దిగా భయం అవుతుంది కదా, ఇద్దరం ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. అదత్తమ్మ భయపడకు సంధ్య నువ్వు కొంచెం ఓకే కదా నువ్వు కూడా భయపడకు ఏం కాదు సరేనా. అండి నేనేం భయపడట్లే గాని. స్వీటీ అత్తమ్మ చెప్పండి. హాస్పిటల్ పోతానమే ఇక బంటిగాడు కార్లో బ్యాగ్ పెడతాను వేయండు, జాగ్రత్త మరి ఒక్కదానివే ఉంటాను. మామయ్య పొలం కాడికి నాటుకాడికి వేయండు, కొంచెం అయినా కత్తరట. ఒకవేళ మామయ్య హాస్పిటల్కి వస్తే నీకు వీలుంటే మామయ్యతోని హాస్పిటల్కు రావే సరేనా? సరే అత్తమ్మ చూస్తే నేను సాయంత్రం అయితే గా అన్నం బాక్స్ పెట్టి పంపు, బంటిగాడన్నా ఎవరన్నా వస్తారు సరేనా? ఎందుకు అత్తమ్మ బయట కొనుక్కుందాం తీ. అమ్మా ఎందుకు స్వీటీని ఇబ్బంది పెట్టుడు, బయట తెచ్చుకోమా? ఎంతసేపు అల్లుడు గీన్నెనా అరగంట హాస్పిటల్కు బండిగాడ వచ్చి తీసుకొని వస్తాడు. ఎంతైనా ఇంటికాడ తిన్నట్టు ఉండదు హోటల్లో తిండి, ఏం కాదు. దీనికైతే నా మిన్నే కండ్లు. నేను ఇంతమందికి వంటేడ ఎత్తా, ఇంత ఉప్పు కారం ఎక్కువ ఎత్తే ఇంకోసారి చేయకని అంటది. దీని తిక్క కుదరాలి. స్వీటీ మరి వెళ్ళొస్తాం అక్క, జాగ్రత్త. మంచిగా పన్నంటి కొడుకునో బిడ్డనో ఎత్తుకొని రావాలి సరేనా? సరేరా మరి ఇంట్లో ఒక్కదానివే ఉంటానో జాగ్రత్త మరి. సరే అక్క రండి టైం అవుతుంది. పదండి పదండి జాగ్రత్తనే మరి. సాయంత్రం ఏమన్నా కోడిగుడ్ల కూర వేసి బాక్స్ పెట్టు సరేనా? సరే అత్తమ్మ పెడతా, మీరైతే వెళ్ళండి జాగ్రత్త, తలుపులేసుకొని వండుకో. సరే అత్తమ్మ. అబ్బా ఇల్లంతా ఖాళీ అయింది, లొల్లి అయింది. లేకపోతే ఇది అది ఇది అన్న బుర్ర తింటారు. ఇంకా పిల్లగాడో పిల్ల అత్తే ఇంకెంత పని ఉంటుందో, ఇంకెంత పని చెప్తారో. అవ్వ పిల్లగాడో పిల్ల పుట్టినాక ఈడికి వచ్చినాక నేనైతే మా అవ్వగారింటికి వీకుతా. ఈడుంటే ఈ లొల్లి పని చేసుడు నాతోనైతలేదు, ఈ పొద్దుగాలు లేసుడు ఈ పని అంతా నాతోనైతలేదు. బంటికి చెప్పి సప్పు లేక మా ఇంట్లో వడగొట్టుమనంట ఆడుంటా. ఈ మా ఆడబిడ్డ పోయేదాకా అక్కడనే ఉంటా. సో ఇక లొల్లి లేకుండా ఉంటుంది. కాలేతులు ఆడతలేవయ్యా, బిడ్డను అడ్మిట్ చేసినప్పటి నుంచి గుండెల దడలెత్తాంది అంతా. అత్తమ్మ నువ్వేం టెన్షన్ పడకు, సంధ్య మంచిగా డెలివరీ అవుతుంది, ఏం టెన్షన్ పడకు సరేనా. అయ్యా బగ్గ భయమై పడేస్తుంది. బంటిగాడు ఎటు వేయండు? అంటే కారు డ్రైవర్కు ఆకలి అవుతుందట, అన్నం తినిపించుకొని వస్తా అని వేయండి అత్తమ్మ. మీరు సంధ్య వాళ్ళ హస్బెండా? అవునా సిస్టర్ చెప్పండి. నువ్వు అడ్మిట్ చేసిర్రు కదా, అక్కడ రిసెప్షన్ దగ్గర బిల్లు కట్టేసి రండి. సారు నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్నారు, మీకు త్వరలోనే కొడుకు బిడ్డ ఉడతారండి. మీరు రిసెప్షన్లో బిల్లు కట్టి రిసిప్ట్ తీసుకొని రండి ఒకసారి. సిస్టర్ నా బిడ్డ వైకురాలు, కొంచెం మంచిగా చూసుకోర్రి జాగ్రత్తగా సరేనా? అమ్మ జాగ్రత్తనే చూసుకుంటాం. సార్ మీరు బిల్లు కట్టేసి రిసిప్ట్ తీసుకొని రండి, నేను ఇక్కడ రూమ్లో ఉంటా ఓకేనా? ఓకే సిస్టర్ నేను కట్టేసి వస్తా. పైసలన్నీ బంటిగాని దగ్గరనే ఉన్నాయి, మీ మామయ్య బంటిగానికి ఇచ్చిండు, ఆన్ టేబుల్నే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎట్లా కడతావు అల్లుడు? అత్తమ్మ ఎవరు కడితేంది, నేను కట్టేసి వస్తా, నువ్వు టెన్షన్ పడకు. అల్లుడు నువ్వైతే కట్టిరా, బంటిగాడ వచ్చినాక లేకపోతే ఇంటికి పోయినాకరన్నా పైసలు ఇస్తాం సరేనా? అత్తమ్మ సరే నేను కట్టేసి వస్తా. ఆ కాలేతులు ఆడతలేవు కదా, నా బిడ్డకు ఎట్లుంటుందో ఏమో అని టెన్షన్ అవుతుంది.
కూడా రాయేసిన నా బిడ్డ మంచిగా డెలివరీ కావాలి, నాకు మనవడన్నా మనవరాలన్నా పుట్టినా మంచిగా ఉండాలి. నీ బాంచన్ తండ్రి నీ దగ్గరికి వచ్చి తలనీలాలు ఇస్తాము, నా మనవడన్నా మనవరాలు పుట్టినా ఎవ్వరు పుట్టినా సరే వాళ్ళెత్తు బెల్లం ఇస్తాం తండ్రి, తల బిడ్డలు ఎత్తిస్తాం. నా బిడ్డనైతే మంచిగా ఏం కాకుండా డెలివరీ కానీ తండ్రి నీ బాంచను. నా ఈడున్నారా, నేను గటు రూమ్ అని గటు పోతి కాదు, అది నా ఫోన్ చేయొద్దా మరి? సిస్టర్ని అడిగిన అయ్యో గిదే మీ కోడలున్న రూము పో అని చెప్పిన వాళ్ళు నేను గటు పోతే అటు కాదు ఇటాని మళ్ళీ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇటు వచ్చిన. నువ్వు అడ్మిట్ చేసిర్రా, ఏమన్నారు డాక్టరు? అడ్మిట్ చేసిర్రు, ఇప్పుడే తీసుకుపోయారు, కొంచెం నొప్పులు వస్తానట, ట్రై చేస్తాడట డాక్టరు నార్మల్ డెలివరీ చేయడానికి. ఇక హాస్పిటల్ బిల్లు కట్టమని బిల్లు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడే అల్లుడు కట్టిరాని పోయిండు. మీరైతే నా కొడుకుతోనే కట్టించుకోర్రే పైసలన్నీ. బంటెట్ పోయిండు, టీ కార్ డ్రైవర్ కు ఆకలి అవుతుందంటే అన్నం తినిపించుకొని రావడానికి పోయిండట వదిన. దా కూసుందుద్దా కూర్చుంటా గాని ఖాళీ ఎత్తులు ఆడతలే వదిన, బిడ్డ ఎట్లుంటదో ఏందో అని బగ్గ భయం అవుతుంది. కాదు వదిన టెన్షన్ పడకు, సంధ్య మంచిగా డెలివరీ అవుతుంది, ఏం కాదు. ఇదైతే అయిపోయే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా వేసుకోండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి రేపటి ఎపిసోడ్లో అయితే మరి సంధ్యకు కొడుకు ఉడతాడా బిడ్డ ఉడతా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం దోస్తులు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. నాకైతే ఫీవర్ వచ్చింది దోస్తులు, అయినా సరే మీరు కామెంట్ పెడుతున్నారు, మీకోసం వీడియో చేయాలని కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే వీడియో చేస్తున్నా దోస్తులు. కొంచెం ఏమన్నా ల్యాగ్ అట్లా ఇట్లా అనిపిస్తే ఏమనుకోకండి, ఒక్కరోజుకు వీడియో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి దోస్తులు. రేపటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాం దోస్తులు. బాయ్ దోస్తులు, ఉంటున్నాం. రేపటి ఎపిసోడ్ అయితే తప్పకుండా మిస్ కాకండి. సంధ్యకు మరి కొడుకు ఉడతాడా బిడ్డ ఉడతాడా అని కామెంట్ చేయండి దోస్తులు. బాయ్ దోస్తులు.